వీళ్ళు అమ్ముతున్నారు. ఇవి వెంటనే వాళ్ళే కట్టేస్తారు. 10 రూపాయలు అడుగుతారు. వీళ్ళు ఒక ఆటమే బతుకుతున్నారు. వీళ్ళు వ్యూవర్స్ ఇక్కడైతే మాత్రం అందరూ స్నానం చేస్తారు. నీరు చాలా ప్యూరిఫైగా ఉందన్నమాట. ఇక్కడ హాయ్ వ్యూవర్స్, మనం కాత్ర అయితే వచ్చాం ఈ ట్రైన్లోని. ఈ ట్రైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ట్రైను అసలు వచ్చినట్టు లేదు. రాత్రి మనం 9కి బయలుదేరింది. మార్నింగ్ 9 కల్లా ఇక్కడికి వచ్చింది. 12 అవర్స్ జర్నీ. న్యూఢిల్లీ నుంచి 12 అవర్స్లో ఇక్కడికి వచ్చాం. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇక్కడ ఎటు వచ్చి మనకి సిమ్ములు అయితే పనిచేయవు. ఆ విషయం ట్రైన్ కింద మనకు తెలిసింది. సిమ్ములు పనిచేయవు. ఇక్కడ పోస్ట్ పెయిడ్ సిమ్ అయితే పనిచేస్తుంది. ప్రీపెయిడ్ అయితే ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు బయటికి వెళ్ళి మనం తీసుకోవడం జరుగుతుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. మన ఫ్రెండ్ కూడా ఇక్కడ లగేజీతో దిగిపోయారు. ఇక్కడ ఢిల్లీ కంటే చలి తక్కువగా ఉంది. ఇక్కడ మేమైతే చాలా ఎక్స్పెక్ట్ చేసాం చలి ఎక్కువ ఉంటుందని చెప్పి. పైన కొండపైన ఎలా ఉంటుందో చూడాలి. మనం భవన్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూద్దాం. జై మాతాది, జై మాతాది, జై మాతాది, జై మాతాజీ. ఇక్కడ మీరు చూస్తారు హెలికాప్టర్ సర్వీసులు అయితే కూడా ఉంటాయి బాగా. ఇలా రైల్వే స్టేషన్ నుంచి ఎగురుతుంది ఇది. కాత్రాలో చాలామంది అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ పొలోమట్టు ట్రైన్స్ అయితే దిగి వస్తున్నారు. మనం అనుకున్నంత చలి అయితే ఇక్కడ లేదు. కొండెక్కుతాం కాబట్టి కొండ మీద ఉండొచ్చు మేబీ రాత్రిపూట. వైష్ణోదేవి ఇక్కడ స్టేషన్ దగ్గర బయటే ఉంటుంది యాత్రా పరిచయ టికెట్. ఇక్కడ మనం ఈ ఐడి కార్డు అయితే ఇస్తారు మనకి. ఈ ఐడి కార్డు మనం మెల్ల వేసుకుని వెళ్ళిపోవడమే. ఇలాగా మనం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడికి వస్తే ఈజీగా వెళ్ళిస్తారు. లేదంటే ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. మీరు అది గమనించండి. చాలా ఈజీ ప్రాసెస్. ఆధార్ నెంబర్ చెప్పాలి, మన పిన్ కోడ్, మన నేమ్ చెప్తే సరిపోతుంది. మనం ఆధార్ కార్డు అయితే తెచ్చుకోవాలి ఇక్కడికి. వ్యూవర్స్, మన కాత్రాలోనైతే జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ టూరిజం వాళ్ళ యొక్క రూమ్ని అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను నేను ఎక్కువగా. ఇక్కడ ఈ రూమ్ అయితే డబుల్ బెడ్రూమ్ అనమాట. ఇది చాలా బాగుంది. ఇది కూడా మెయిన్ మాల్ రోడ్లో ఉంది, సెంటర్లో ఉంది. ఇది మనకి 3 మెంబర్స్కి అయితే సరిపోతుంది. ఇది 2 మెంబర్స్కి కూడా మనకి 1000 రూపీస్ తీసుకోవడం జరిగింది. ఇదైతే మాత్రం చాలా బాగుంది. మన లగేజ్ అంతా ఇక్కడ పెట్టేయడం జరిగింది. ఇది బాత్రూమ్లు కూడా చాలా బాగున్నాయి. బాత్రూమ్ కూడా నీట్గా ఉంది. మనకి వెస్ట్రన్ షింకు అది ఇవ్వడం జరిగింది. మామూలు షింకు, మనకి మిర్రరు, హాట్ వాటర్ అన్నీ ఉన్నాయన్నమాట. మీరు వస్తే మాత్రం ఈ జమ్మూ కాశ్మీర్ టూరిజం సంబంధించిన రూమ్స్ అయితే మాత్రం తీసుకొచ్చి ఇందులో వాళ్ళేమీ మనకి ఫ్రాడ్ అది చేయరు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మనం రూమ్ దగ్గర నుంచి అయితే మాత్రం అక్కడికి వెళ్తున్నాం. నియర్లీ 1 km ఉంటుంది. ఆటో ఎక్కుతాం. ఆటోలో అయితే జస్ట్ వాక్ చేసి వెళ్ళిపోతాం. ఆటో వాళ్ళు ఇక్కడ 160 రూపీస్ అయితే అడిగారు 1 కిలోమీటర్స్కి. ప్రస్తుతానికి ఇలా వాక్ చేస్తున్నాం. ఇంకా కొండెక్కాలి. జై మాతాది. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఎలా చూడండి, మనం ఎక్కే కొండదే. సబ్స్క్రైబర్స్ చూడండి ఎలాగ చెప్తారు. వ్యూవర్స్, మనం ఇక్కడ ఆటో ఎక్కుతున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 2 కిలోమీటర్స్కి మనకి 150 రూపీస్ చార్జ్ చేస్తారు. మనకి 150 రూపీస్ తీసుకుంటారు. నియర్లీ 2 కిలోమీటర్స్ ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. చూడాలి వాళ్ళు. ఇక్కడైతే కొంచెం రేట్స్ అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఆటో అయితే ఎక్కేసాం. ఇలా 2 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మనం ఎనర్జీ వేస్ట్ చేసుకుంటే మాత్రం అక్కడ 8 కిలోమీటర్స్ 13 కిలోమీటర్స్ మనం నడవడం చాలా కష్టం అవుతుంది అన్నమాట. పైకి మళ్ళీ మనం నడవడం కాకుండా పైన కొండ ఎక్కాలి కాబట్టి మన ఎనర్జీ లెవెల్స్ని సేవ్ చేసుకోవాలన్నమాట. ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వచ్చిన వాళ్ళు మాత్రం సిమ్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. మన సిమ్లు పనిచేయవు. మన సిమ్లు అయితే మాత్రం పోస్ట్ పెయిడ్ సిమ్లు అయితే మాత్రం పనిచేస్తాయి. పోస్ట్ పెయిడ్ అనేది తీసుకోవాలి. లేదా ఇక్కడ నేను 250 రూపీస్ పెట్టి సిమ్ తీసుకోవాలి ఎయిర్టెల్లో.
ఇవి వెంటనే వాళ్ళే కట్టేస్తారు, 10 రూపాయలు అడుగుతారు వీళ్ళు. ఒక ఆటమే బతుకుతున్నారు వీళ్ళు, 10 రూపాయలు స్టార్ట్ అవుతుంది. మీకు అందరూ చెక్ చేసుకున్నారు, వరుసగా పంపిస్తారు. ఇక్కడ ఈ విధంగా మొత్తం అంతా కూడా మనం బై వాక్ చేయడమే. మొత్తం వాక్ చేస్తే ఎంత సమయం పడుతుంది అనేది మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ చేస్తాం మేమైతే వాక్. ఓకే, జై మాతాది. చిన్నపిల్లలకి ఇక్కడ ఇటువంటివి కూడా ఉంటాయి, వాళ్ళు దీనిలో తీసుకెళ్తారు, దానికి ఛార్జ్ చేస్తారు. 550. ఓకే, 550 అంటండి. ఇది చూసుకోండి మీరు వచ్చేటప్పుడు. యూట్యూబ్ ఛానల్ మీద జాయిన్ చేస్తాం. ఇవన్నీ కూడా ఇస్తారు, మీరు ఛార్జ్ తీసుకుంటారు ఇక్కడ 550. వ్యూవర్స్, ఇక్కడైతే మాత్రం అన్ని గుర్రాలు ఉన్నాయి. ఈ గుర్రాల్లో ప్రయాణం చేయొచ్చు, టికెట్ ఉంటుంది, వాళ్ళే వస్తారు మన దగ్గరికి. ఈ గుర్రాల్లో మనం ఈజీగానే చేయొచ్చు ప్రయాణం. ఇక్కడ రెడీగా ఉన్నాయి, చాలా గుర్రాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ స్టిక్ పట్టుకుని మనం నడాలి. ఈ స్టిక్ 20 రూపీస్ కొనడం జరిగింది. ఈ 20 రూపీస్ మళ్ళీ తిరిగి మనం వెళ్ళేటప్పుడు ఈ స్టిక్ ఇచ్చేస్తే 10 రూపీస్ మళ్ళీ మనకి ఇచ్చేస్తారు. ఈ స్టిక్ లేకుండా మనం వెళ్ళాం, పడిపోతాం. ఈ కారణం చూడండి, నేను ఇలా నడలేకపోతున్నాను అన్నమాట. ఇలాగా మామూలుగా నేను ఇలా నడలేకపోతున్నాను. స్టిక్ ఉంటే వేస్ట్ చేసి నేను నడవగలను అనమాట. ఇది కొండెక్కినప్పుడు కంపల్సరీ కావాలి ఇలాగా. అదే గుర్రాలు వచ్చేస్తున్నారు వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా గుర్రాలు ఎక్కుతున్నారు. అదే అలా చూడండి, అదిగోండి గుర్రం, అదండి హార్న్ కూడా ఉంది దానికి, గుర్రాలు. అయ్యో సారీ మ్యామ్, ఎలా వెళ్ళిపోయింది? क्या मैम? ये लोग तो मारने के चक्कर में लग रहे हैं। मारने? हाँ। कितनी भगा रहे पूरा, रात को तो गिरा ही देंगे. వ్యూవర్స్, ఇక్కడ గుర్రాలు అయితే మాత్రం మామూలుగా లేవు, చాలా గట్టిగా ఉన్నాయి. ఇక్కడ చాలా ఫాస్ట్గా పైకి దౌడు చేస్తున్నాయి, మనం గుర్తేస్తున్నాయి, గుర్తుకుని వెళ్ళిపోతున్నాయి. అదో గుర్తుకుని వెళ్ళిపోతారంటే మొత్తం అలా ఎక్కడే ఎక్కినంతసేపు చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మధ్య మధ్యలో ఇలాంటి టెంపుల్స్ అయితే ఉంటున్నాయి. ఆ టెంపుల్స్ ఇలా పెట్టి ఇలా డబ్బులు లాగేస్తారు ఫోటోలు తీసుకుని. అవి చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్. వీళ్ళ జీవన ఉపాధి అన్నమాట ఇది. ఇలా మన కొండంతా ఎక్కుతూ మధ్య మధ్యలో స్వేగ తీరుతూ ఇలా నడలేక నడుస్తారు చాలామంది. మీరు ఇలా గమనించండి, ఇక్కడ నుండి అలా నడుస్తున్నారు అందరూ. ఇలా మనం చాలా దూరం ఆడుతూ పాడుతూ అయితే మాత్రం ఎక్కేచ్చింది. మాట్లాడుతూ ఉండాలి, సింగల్ సోలోగా అయితే మాత్రం రావద్దు. ఎందుకంటే ఇక్కడ ఇద్దరుంటే మాత్రం మంచి ధైర్యం వచ్చేస్తుంది. ఇద్దరు కూడా జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు ఇక్కడికి. మన పరిస్థితి అయితే ఎలా ఉంది, చేతిలో స్టిక్కు, ఇక్కడ కింద మన గెటప్ అయితే ఇలా ఉందన్నమాట, టోటల్ గెటప్. ఇక్కడ మంచి టీ దొరుకుతుంది మనకు, నాకు తెలిసి. ఇక్కడ టీ తాగుతాం. భయ్యా చాయ్ దో చాయ్ దో పై. ఇక్కడ టీ తాగుతాం ఇక్కడ. వ్యూవర్స్, మాతా వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళడం చాలా కష్టమైంది ఏం కాదు. మనం ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీగా వెళ్ళచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత కింద నుండి కొండెక్కి పైకి వెళ్ళే వరకు భవన్ అంటారు ఆ టెంపుల్ని. ఆ భవన్ వరకు 13 కిలోమీటర్లు ఉంటుంది. 13 కిలోమీటర్లు కూడా మనం వెళ్ళడానికి రకరకాల సదుపాయాలు ఉన్నాయి. హెలికాప్టర్లో వెళ్ళొచ్చు, డోలీల ద్వారా వెళ్ళొచ్చు, అలాగే గుర్రాల ద్వారా వెళ్ళొచ్చు, నడిచి కూడా వెళ్ళొచ్చు. చాలామంది మొక్కుకుంటారు నడిచి వెళ్తారని. వ్యూవర్స్, ఇక్కడైతే మాత్రం అందరూ స్నానం చేస్తారు. నీరు చాలా ప్యూరిఫైగా ఉందన్నమాట. ఇక్కడ ఇలా చిన్న జలపాతం అనమాట. ఇది చిన్న జలపాతం పైన వస్తుంది, ఇది కొండల పైన వస్తుంది ఇలాగా. ఇక్కడ ఎవరైనా స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి కూడా మనకి రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ రూమ్స్ అయితే మాత్రం ఉన్నాయి. చాలామంది ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు.
వ్యూవర్స్, నా యొక్క సలహా ఏంటంటే వెళ్ళేటప్పుడు మీరు మాత్రం కంపల్సరీ గుర్రం మీద వెళ్ళండి, వచ్చేటప్పుడు నడిచిరండి. లేదు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా నడవగలంటే వెళ్ళొచ్చు. మామూలుగా స్ట్రెంత్ అయితే ఎక్కువ కావాలి, ఎక్కువ అలసట వస్తూ ఉంటుంది. కానీ మధ్య మధ్యలో చైర్స్ అయి ఉంటాయి, కూర్చోవచ్చు. మధ్య మధ్యలో మనకి సరదాగా డప్పు కుట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా మనలో ఉత్సాహం కల్పిస్తూ ఉంటారు. నేను ఈ విధంగా కూడా అక్కడ డ్యాన్స్ కూడా వేయడం జరిగింది, ఆ వీడియో కూడా చూడండి. అన్ని గుర్రాలు అలాగే డోలీలు అక్కడ అలా డప్పు కొడుతూ ఉంటారు, డ్యాన్స్ వేస్తూ ఉంటారు అన్నమాట. మనం డ్యాన్స్ ఆ డప్పుకి మనకి డ్యాన్స్ అయిపోయి చేస్తుంది. వాళ్ళు ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే అదే జీవనభూతి అనమాట మనకి. ఇక్కడ అందరూ కూడా ఏంటంటే ఉద్యోగాలు లేక వీళ్ళు రకరకాల పనులు వెతుక్కుంటున్నారు. ఇలాగా చాలామంది గుర్రాలు అలాగే ఇలాగా మొత్తం పిల్లల్ని తీసుకెళ్ళడం ఇదంతా కూడా ఉపాధి అనమాట. ఈ దేశంలో జనాభా ఎక్కువ, ఉపాధి తక్కువ. ఈ ఉపాధి మనం వెతుక్కోవాలి. గవర్నమెంట్స్ అయితే మాత్రం మనకి చూపిస్తారని అనుకోకూడదు. ఎవరి స్వయం శక్తి మీద వాళ్ళు బతకడం మంచిది అనమాట. కోతులు కూడా ఎక్కువ ఉన్నాయి. అది మీకు కనబడుతున్నాయి కదా కోతులు. వ్యూవర్స్, అలా ఆడుతూ పాడుతూ మనం తిరుపతిలో మెట్లెక్కి పైకి వెళ్తాం చూడండి, అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ మధ్య మధ్యలో నిలువు మెట్లు ఉంటాయి, అలాగే స్లోప్గా కూడా ఉంటుంది. అది ఎక్కలేని వాళ్ళు ఇది కూడా ఎక్కచ్చు, లేదా ఇది ఎక్కలేని వాళ్ళు అది కూడా ఎక్కచ్చు. మనకి మంచి ఫోటోజెనిక్గా వ్యూస్ అయితే బాగుంటుంది. కానీ చీకటి పడకుండానే మీరు ఆ పైకి కొండ మీదకి చేరుకోవాలి. మేము చేసిన చిన్న పొరపాటు ఏంటంటే చీకట్లో వెళ్ళడం జరిగింది. పైన మధ్యాహ్నం బయలుదేరాం, కానీ మీరు ఉదయాన్నే బయలుదేరి పైకి చేరుకోవాలి. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 9 కల్లా మీరు బయలుదేరితే మీరు 3 కల్లా చేరుకుంటారు. అదే గుర్రం అయితే ఇంకా ఎర్లీగా వెళ్ళిపోవచ్చు మీరు. నేను వచ్చేటప్పుడు అయితే మాత్రం గుర్రం మీద వచ్చేసాను. కొంత దూరం వరకు వెళ్ళేటప్పుడు అయితే మాత్రం బ్యాటరీ కారులో కూడా కొంత దూరం నుంచి 8 కిలోమీటర్ల తర్వాత అదక్వారి భవన్ నుంచి మనకి భవన్ వరకు బ్యాటరీ కార్ దొరుకుతుంది. ఆ బ్యాటరీ కార్ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. నేను కూడా అలాగే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. అలా హెలికాప్టర్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆన్లైన్లో వెబ్సైట్. కాత్రా సిటీ ఈవినింగ్ అయితే ఈ విధంగా కనబడుతూ ఉంటుంది. మనకి సన్సెట్ కూడా చూడండి, సూర్యుడు ఎలా కిరణాలు ఎలా ఉన్నాయో. ఇంచుమించు 6 అవుతుంది ఇక్కడ టైము. మనం ఇంచుమించు 6 కిలోమీటర్స్ అయితే నడవడం జరిగింది. ఇంకా మనకి అదక్వారి భవన్ దగ్గర వెళ్ళడానికి 2 కిలోమీటర్స్ అయితే ఉంది. అదక్వారి భవన్ మనకి స్టార్టింగ్ పాయింట్ నుంచి 8 కిలోమీటర్స్ వస్తుంది. అదక్వారి భవన్ నుండి 5 కిలోమీటర్స్ వస్తుంది. భవన్ అంటే టెంపుల్, మొత్తం 13 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ మనం స్టే చేయడానికి కానీ, రిఫ్రెష్మెంట్ కానీ, బ్యాంక్ ఏటీఎం కానీ అన్నీ ఉంటాయి. ఇక్కడ మనం స్వేద తీరచ్చు. రిటర్న్లో మనం ఇక్కడ స్టే కూడా చేయొచ్చు. ఇక్కడ మనకి రగ్గులు, కంబళ్ళు లాంటివి మనకి రెంట్కి ఇస్తారు. జస్ట్ నామినల్గా తీసుకుని మనం ఇక్కడ నుంచి మనం బ్యాటరీ కార్ అయితే మాత్రం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచే ఉంటుంది. మనం వచ్చిన దారిలో అయితే మాత్రం బ్యాటరీ కార్ ఉండదు, గుర్రాలతో మాత్రమే రావాలి. ఇక్కడ నుంచి మాత్రం బ్యాటరీ కార్ ఆన్లైన్లో బుక్ చేసుకుని మనం వెళ్ళాలి. వ్యూవర్స్, ఇక్కడ మనం బ్యాటరీ కార్ ఎవరైనా బుక్ చేసుకుంటే అదక్వారి భవన్ నుండి భవన్ వరకు, భవన్ అంటే మందిరు, ఆ మందిర్ వరకు బ్యాటరీ కార్ అయితే మనకి ఆన్లైన్లో కూడా వెబ్సైట్లో చూపిస్తారు. అది మనం బుక్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. టికెట్ అయితే మాత్రం 357 ఉంటుంది. మనం ఆన్లైన్లో పే చేస్తే ఇక్కడికి వచ్చి మనం టికెట్ ఇస్తారు వాళ్ళు. మనం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇక్కడ 5 కిలోమీటర్స్ అయితే మాత్రం మనం బై వాక్ చేయకుండా మనం వెళ్ళచ్చు. అలాగే
గుర్రం ఎక్కకుండా కూడా వెళ్ళచ్చు. వ్యూవర్స్, మీరు కాత్రా మాత్రం వెళ్తే ఇక్కడ వరకు మీరు గుర్రం తీసుకుని ఇక్కడ నుండి బ్యాటరీ కార్ తీసుకుని కూడా మీరు వెళ్ళచ్చు. అదైతే ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి నడిచి 6 కిలోమీటర్స్ వెళ్ళాలంటే కొద్దిగా మరీ హైట్ ఉండదు, కానీ ఫ్లాట్గా ఉంటుంది, కానీ టర్నింగ్లు ఎక్కువగా ఉంటాయి. మేము వచ్చేటప్పుడు ఇక్కడ దాకా నడుచుకుని వచ్చి ఇక్కడ నుండి గుర్రం తీసుకుని కిందకి రావడం జరిగింది. వ్యూవర్స్, కొండపైన రాత్రి అయితే చేరుకోవడం జరిగింది. 7 o'clock 8 o'clock అయింది, ఇంచుమించు 7 to 8 మధ్య వెళ్ళాం. అయితే ఇక్కడ మాత్రం జనం మాత్రం విపరీతంగా ఉన్నారు. స్టే చేయడానికి ఏమీ దొరకలేదు. రగ్గులు తీసుకుని రగ్గులకి డిపాజిట్ చెల్లించాం. ఆ రగ్గులతో కాలక్షేపం చేసాం. ఎక్కడో చిన్న ప్లేస్ దొరికితే అక్కడ పడుకోవడం జరిగింది. ఇక్కడైతే మాత్రం ముందుగా బుక్ చేసుకోవడం కూడా ఉండదు. ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే వెళ్ళి దర్శనం చేసుకుని కిందకు వచ్చేస్తారు. కిందనైతే మాకు రూమ్ ఉంది, కానీ మాకు మాత్రం వచ్చే ఓపిక లేదు. అర్ధరాత్రి 12 అయిపోయింది. ఇక్కడ సామాన్లు డిపాజిట్ చేసుకుని మనం లోపలికి వెళ్ళాలి. ఓన్లీ పర్స్ ఒకటే పట్టుకెళ్ళడానికి ఉంటుంది. ఇంకొక ఫోన్లు కానీ ఇంకా ఏ వస్తువులు కూడా మనం పట్టుకెళ్ళడానికి లేదు. లోపల చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. సెక్యూరిటీ ఎక్కడికక్కడే ఉంటుంది. కానీ తినడానికైతే మాత్రం మనకి ఇక్కడ అన్ని రకాల దొరుకుతాయి వస్తువులు. ఇక్కడ మనం భోజనం చేసి లేదా రకరకాల ఐటమ్స్ ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఒక 1 kilometer దూరంలో మరో టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా దర్శనం చేసుకోవడం అవ్వలేదు, ఎందుకంటే చీకట్లో వెళ్ళాం. కానీ అది కూడా దర్శనం చేసుకోవడానికి రోపే అయితే ఉంది. రోపే నైట్ టైం ఉండదు. రోపే కింద నుండి పైకి పగల మాత్రమే ఉంటుంది. కానీ మాకు టైం సరిపోక మేము ఆ పై టెంపుల్కి అయితే వెళ్ళలేదు. రోపే తీసుకుని మనం 100 rupees చెల్లిస్తే పైకి వెళ్తాం. కొంతమంది వెళ్ళడం జరిగింది. చీకట్లో నడవాలి. ఏదైనా మనకి ఫిజికల్ స్ట్రెంత్ అయితే చాలా ఎక్కువగా ఉండాలి. లేకపోతే మాత్రం హెలికాప్టర్ కానీ గుర్రం కానీ తీసుకుని రావడం బెటర్. మనతో పోలిస్తే ఇక్కడ 1/3 రేటుకి వచ్చేస్తుంది డ్రై ఫ్రూట్స్. ఉదయాన్నే ట్రైన్ దిగి అందరూ నడిచి వస్తున్నారు. ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఎక్కువ మంది ఈ యాత్ర చేస్తూ ఉంటారు. మన సౌత్ ఇండియన్స్ తక్కువ మంది, తెలిసిన వాళ్ళు బాగా చేస్తారు. ఓకే వ్యూవర్స్, మన ట్రిప్ అయితే మాత్రం పైకి వెళ్ళి కింద రావడం జరిగింది. కొన్ని చిన్న చిన్న మిస్టేక్ల వల్ల నేను అలా కొన్ని మిస్ అయ్యాను. మీరు మాత్రం వెళ్తే మాత్రం ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూడడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే మిస్టేక్లే చేయకండి. నా కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏమైనా అవసరమైతే మాత్రం సబ్స్క్రైబర్స్ ఫోన్ చేయొచ్చు, నేను సమాధానం చెప్తాను. అమరకంటక్ యాత్ర కూడా చేయడం జరిగింది. దాన్ని కూడా మన సబ్స్క్రైబర్ చాలామంది చేశారు. ఓకే, ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తెలుగు ట్రావెల్ టాక్స్ యాజ్ తెలుగు ట్రావెల్ మాస్టర్. థ్యాంక్ యూ ఆల్.